హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఆల్రెడీ డెమోస్కి ప్రిపేర్ అవుతున్నారా? త్వరలోనే మీరు డెమో ఇవ్వడానికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ డెమోలోనే సక్సెస్ఫుల్గా జాబ్ని సెక్యూర్ చేస్తారు. సో అసలు జనరల్గా స్కూల్స్లో డెమోని ఎందుకు చెప్పమని అడుగుతారు? చాలా మంది టీచర్స్ నా కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. నేను 6th క్లాస్కి వెళ్తున్నాను, ఏ టాపిక్ చెప్తే బాగుంటుంది? నేను 7th క్లాస్ తెలుగుకి వెళ్తున్నాను, నేను ఏ టాపిక్ చెప్తే బాగుంటుంది అని. సి టీచర్స్, ఇక్కడ స్కూల్స్ చూసేది మీరు ఎలాంటి టాపిక్ ని ఎంచుకున్నారు అని కాదు, మీరు ఎంచుకున్న టాపిక్ ని ఎంత సమర్థవంతంగా చెప్పగలుగుతున్నారు అనేది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టాపిక్ కాదు, టాపిక్ చెప్పబోతున్న మీరు. సో మీరు ఏ టాపిక్లో అయితే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారో, ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీకు కంప్లీట్గా అవగాహన ఉందో అలాంటి టాపిక్నే మీరు డెమోస్కి ఎన్నుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా డెమో టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని. మరికొంతమంది టీచర్స్ డౌట్ ఏంటంటే డెమో టాపిక్ మనమే సెలెక్ట్ చేసుకోవాలా, స్కూల్ వాళ్ళు ఏమైనా సెలెక్ట్ చేసి ఇస్తారా అని. సో మ్యాక్సిమం మనం సెలెక్ట్ చేసుకున్న డెమో టాపిక్నే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ కొన్ని స్కూల్స్లో పర్టికులర్గా వాళ్ళు యూజ్ చేస్తున్న బుక్స్ నుంచి కూడా టాపిక్ సెలెక్ట్ చేసుకోమనే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఏమాత్రం షై ఫీల్ అవ్వకుండా చక్కగా కాస్త టైం తీసుకొని ప్రిపేర్ అయి చెప్తాము అని అడగండి. ఎందుకంటే మీరు చెప్పేటటువంటి 30, 20, 40 మినిట్స్ డెమో మీ జాబ్ని సెక్యూర్ చేయాలి. సో మీరు ఎంత బాగా ప్రిపేర్ అయి చెప్పగలిగితే మీ జాబ్ అంత తొందరగా సెక్యూర్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్, రిమెంబర్ దిస్: ప్రిపేర్ వెల్ అండ్ గివ్ యువర్ డెమో. యాజ్ ఎ టీచర్గా అసలు డెమోలో ఏ పాయింట్స్ని కన్సిడర్ చేస్తారు? జనరల్గా మీరు డెమో చెప్పేటప్పుడు లెసన్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారో చూస్తారు. అంటే మీరు చెప్పేటటువంటి టాపిక్ అక్కడున్న పిల్లలకి మీరు ఎంత బాగా వివరించగలుగుతున్నారు అనేది కన్సిడర్ చేస్తారు. అలాగే మీ వాయిస్ లౌడ్గా ఉందా, క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వగలుగుతుందా, ఈ టాపిక్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. అలాగే మీ వే ఆఫ్ కమ్యూనికేషన్, మీరు పిల్లలతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు, ఇవి కూడా కన్సిడర్ చేస్తారు. వీటితో పాటు మీరు బోర్డు యూజ్ చేస్తున్నారా లేదా, సో మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. మీరు ఏ టాపిక్ చెప్పినా, ఏ సబ్జెక్ట్ చెప్పినా మీ ఎక్స్ప్లెనేషన్లో ఈ 3 థింగ్స్ ఉండేలా చూసుకోండి. ఏ టాపిక్ అయినా బిగినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ తర్వాత మీ కంటెంట్లో బాడీ, అంటే మీరు ఏదైతే మెయిన్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో ఆ థింగ్ని కూడా యాడ్ చేయండి. అలాగే ప్రాపర్ కన్క్లూజన్ ఇవ్వండి. ఈ 3 థింగ్స్ని మీరు మీ డెమోలో ఉండేటట్టుగా చూసుకోండి. అక్కడ పిల్లలున్నా లేకపోయినా పిల్లలు ఉన్నారు అనుకొని కన్సిడర్ చేసి ఆ ఏజ్ పిల్లలకి మీరు ఎలా చెప్తారో అదే వేలో మీ లెసన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. వీటన్నిటిని పక్కన పెడితే మీ కాన్ఫిడెన్స్ మీ జాబ్ని సెక్యూర్ చేస్తుంది. సో బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్. మీకు డెమో సక్సెస్ఫుల్ అయితే ఒక జాబ్ వస్తుంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ డెమో సక్సెస్ అవ్వకపోతే డెమో ఎలా చెప్పాలి అనే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో ఒకవేళ వెనక్కి వచ్చినా ఏ మాత్రం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ అటెంప్ట్లో ఏవైతే పాయింట్స్ మనం మిస్ చేసామో వాటిని కన్సిడర్ చేసుకుంటూ మరింత బాగా డెమోని చెప్పడానికి ట్రై చేయండి. వీటితో పాటుగా యాజ్ ఎ టీచర్గా మిర్రర్ ప్రాక్టీస్ చేస్తే మీరు మీ లెసన్ని బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. నాట్ ఓన్లీ ఫర్ డెమో, మీరు టీచర్ అయిన తర్వాత కూడా పర్ఫెక్ట్ అయ్యేంత వరకు, కాన్ఫిడెంట్గా చెప్పగలిగేంత వరకు ఈ మిర్రర్ ప్రాక్టీస్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసి చెప్పుకున్నప్పుడే మీరు లెసన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ ఫేస్ అలాగే మీ బాడీ గెచెస్ ఎలా ఉన్నాయి అనేది పర్టికులర్గా మీకు తెలుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ లైక్ సెల్ఫ్ అసెస్మెంట్. సో మీకు మీరే ఒక క్రిటిక్లా ఉండి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో బీ కాన్ఫిడెంట్, మంచి డెమోస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ చూసి డెమోస్కి సెలెక్ట్ అయితే ఖచ్చితంగా మీ హ్యాపీనెస్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎవరైనా ఒక్క టీచర్ నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో డియర్ న్యూ టీచర్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెమో. ఇంకా 10 డేస్లో మన స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి. సూన్ మరొక మంచి వీడియోతో ఎగ్జిస్టింగ్ టీచర్స్కి ఉపయోగపడే టిప్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.